మూడవ కీర్తన మనకి అర్థం అవ్వాలంటే మూడవ కీర్తన ఏ సందర్భంలో రాయేశారో మనకు ముందు తెలియాలి. సో ఏ సందర్భంలో రాశారో తెలియకుండా మనం ఆ ఆ భావాన్ని లేకపోతే ఆ కీర్తన రాసిన దాని వెనక్కున్న ఉద్దేశాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేం. సో ఆ పైనే రాశారు, చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది మూడవ కీర్తనలో, అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. కుమారుని ఎదుట నుండి ఎందుకు పారిపోయాడు? కుమారుడి దగ్గర ఏం తప్పు చేశాడు దావీదు అనే క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతాయి. కాబట్టి చాలామందికి తెలుసు, తెలియని వారి కోసం చిన్న పరిచయం ఇచ్చిన తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. అబ్షాలోము ఎవరంటే దావీదుకి స్వయాన కుమారుడు. అబ్షాలోము చెల్లి తామరు బలవంతం చేయబడింది తన సొంత అన్న చేత, వేరే అన్న చేత. సో అక్కడ స్టార్ట్ అయిన అబ్షాలోము కోపం, తండ్రి ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు, సరిగ్గా ప్రవర్తించలేదు, సరైన న్యాయం తీర్చలేదు అనే భావనతో అబ్షాలోము ఏం చేశాడంటే అన్నను చంపేశాడు ప్లాన్ చేసి. దాని తర్వాత తనకున్న కోపం ఎవరి మీద అంటే తండ్రి మీద. నా తండ్రే కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఉంటే నాకు చెల్లికి న్యాయం జరిగేది అన్న ఉద్దేశంతో తన తండ్రి మీద కోపం పెంచుకున్నాడు. ఈ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే తన తండ్రిని ఎలాగైనా సరే తన సింహాసనం మీద నుంచి కిందకి లాగి ఆ సింహాసనం మీద తిని కూర్చోవాలని ఒక ఆలోచన వచ్చేంతవరకు వెళ్ళాడు. ఆలోచన రావడమే తోడు దానికోసం ప్లాన్స్ చేశాడు. చాలామంది దావీదు కింద ఉండే చాలామంది ఉద్యోగస్తుల్ని కొనడం, లేకపోతే వాళ్ళని తన వైపు ఆకర్షించుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే దావీదుకి వ్యతిరేకంగా పట్టణం గుమ్మం దగ్గర కూర్చొని అక్కడ న్యాయ తీర్పులు ఇతనే ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళవసరం లేదు, నేనే మీకు న్యాయం తీరుస్తాను, రాజుగారి దగ్గర న్యాయాలు తీర్చబడవు సరిగ్గా, నేనే మీకు తీరుస్తానని చెప్పి రాజు యొక్క స్థానాన్ని తీసుకునే ప్రయత్నాలు చాలాసార్లు జరిగించాడు. ఎవరు? అబ్షాలోం. సో ఇది చేసి 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 మొత్తం తను ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుని ఒకరోజు దావీదు దగ్గరకు వర్తమానం వచ్చింది, రాజా కుట్ర జరుగుతుంది, మీ సింహాసనాన్ని ఆక్రమించే పరిస్థితులన్నీ కూడా అన్నీ ఒక చోటకు వస్తున్నాయి. సో మనం తొందరపడాలన్నప్పుడు రాజు వెంటనే తీసుకున్న డెసిషన్ ఏంటంటే మనం ఉన్న పళంగా ఎంతమంది వీలైతే అంతమంది ఇక్కడ నుంచి పారిపోవాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి దావీదు తన కుటుంబాన్ని, తనకి నమ్మకస్తుల్ని కొంతమంది తీసుకొని సుమారు 1000 మంది అనుకుందాం, 1000 మంది దగ్గర కాలినడకన, అంటే వాళ్ళకి రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు, వాళ్ళు ఎలా బయలుదేరిపోయారు? కాలినడకన బయలుదేరిపోయి అడవుల గుండా ప్రయాణాలు చేయడం స్టార్ట్ చేశారు కాలినడకన. ఎవరితను? మహారాజు, ఒక దేశాన్ని మొత్తానికి రాజు, ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్ పరిపాలించిన 2వ రాజు కదా. ఎంత గొప్ప చరిత్ర కలిగిన ఈ రాజు ఈరోజు ఏమవుతున్నాడంటే కాలినడకన తన సొంత కొడుకు చేత తరం పడుతున్నాడు. తనకెంతో నమ్మకమైన సలహాదారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అహీతోపేలు. ఇతను కూడా అబ్షాలోముతో చేతులు కలిపేశాడు. అబ్షాలోముతో చేతులు కలిపి అబ్షాలోముకి ఆలోచనలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో అలా పారిపోతున్నప్పుడు, అడవుల గుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు. సో దావీదు అందరి కీర్తనలకి దావీదు కీర్తనలకి ఉన్న తేడా ఏంటంటే దావీదు కీర్తనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే తన సొంత అనుభవాల నుంచి వస్తాయి. అందుకే మనం దావీదు కీర్తనలకి చాలా ఫేవరెట్గా ఉంటాం. దావీదు కీర్తన అనగానే మనకి ఎక్కడో తెలియని చిన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే దావీదు ఎక్కడి నుంచో రాయుడు కీర్తనలు, తన సొంత అనుభవాలే, తన ప్రయాణాలు, తన దేవుడితో తనకున్న అనుబంధం, ఇవే ఉంటాయి దావీదు కీర్తనలు అంతా కూడా. సో ఆ అనుభవాలు కూడా రాయడం తర్వాత దావీదు కీర్తనలకి మనం ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి కూడా కారణం అదే అవుతుంది అనమాట. ఈరోజు దావీదు చెప్తున్నాడు అక్కడ మొదటి వచనంలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దావీదుకు బాధించేవారు కొత్త ఏం కాదు. తను ఎప్పుడైతే దేవుని చేత ఎంపిక చేయబడ్డాడో ఆ రోజు నుంచి తరంబడుతూనే ఉన్నాడు. అవునా? దావీదుకి ఫిలిస్తీన్ల వల్ల పెద్ద ఆపదేం లేదు, లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల పట్ల అంత తనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాజు దావీదు దగ్గర ఉన్న సైన్యం, తన దగ్గర ఉన్న ఆ బాడీ గార్డులు వీళ్ళందరూ చూస్తే, వాళ్ళ హిస్టరీ చూస్తే ఒక్కొక్కరు 200 మందిని 300 మందిని ఒక్క యుద్ధంలో చంపేసిన వాళ్ళు, అంత ఘనత ఉన్నవాళ్ళు దావీదు చుట్టూ ఉన్నవాళ్ళు. అలాగే దావీదు కూడా మంచి శూరుడే. సో దావీదుకు వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఈజీగా జయించవచ్చు అనే భావన ఉండేది. కానీ దావీదుకు ప్రాబ్లం ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే స్టార్ట్ అయ్యేది.
మొట్టమొదటి సౌలు వెంటాడడం స్టార్ట్ చేశాడు, తర్వాత కొడుకుల దగ్గర వెంటాడబడ్డాడు, తర్వాత సొంత వాళ్ళే దావీదు మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ప్రాబ్లమ్స్? తన చుట్టుపక్కల నుంచే. ఇంకా చెప్పాలంటే, ఇంకా మనం బ్యాక్ వెళ్ళాలంటే దావీదు ఇంట్లో కూడా తనకు వ్యతిరేకత ఉంది. ఎగ్జాంపుల్, తన తండ్రి అందరినీ పరిచయం చేశాడు, కానీ దావీదును మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం రాలేదనుకున్నాడేమో. లాస్ట్కి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగేవాల్సి వచ్చింది సమూయేలు. సో అలాంటి పరిస్థితులు గుండా తన సొంత వారితోనే ఎక్కువ వ్యతిరేకతకు లోనై వెళ్తున్నాడు. ఈరోజు వారి గురించి చెప్తున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మీరు చూసినట్లయితే ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. చాలు చాలు. ఇక్కడ వ్యక్తి పేరు ఏం పేరు అంటే షిమి. రాజును ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు, శపిస్తున్నాడు అంట. ఎలా శపిస్తున్నాడు అంటే, అరే నువ్వు చేసిన పాపమే నీ మీదకి వచ్చిందని చెప్తున్నాడు. బండబుద్ధులు తిడుతున్నాడు అక్కడ. అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు చంపేమంటావా దావీదు అంటే, వద్దొద్దు చంపనవద్దు, ఏమో అతని వల్ల కూడా దేవుడు నాకు మేలు చేయాలనుకుంటున్నాడేమో అని దావీదు అక్కడ అతన్ని ఏం అన్నవ్వలేదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? నీకు దేవుడి వల్లనే కలిగింది, నువ్వు చేసిన పాపాలే నేను వెంటాడుతున్నాయి, సౌలు రక్తాన్ని చెందించు, తన కుటుంబాన్ని అన్యాయంగా నువ్వు చంపావు అని చాలామందిలో ఆ భావన ఉండిపోయింది. సౌలు కుటుంబాన్ని దావీదు చంపించాడా? దావీదు చంపించాడా? సౌలు కుటుంబం దేవుని చేత శిక్షించబడింది, కానీ నింద ఎవరు భరిస్తున్నారు అంటే టాక్ ఉంటుంది కదా, ఏదో జరిగింది మొత్తానికి దావీదు సింహాసనం కోసం దావీదే సౌలు చంపేసి ఉంటాడని ఎన్నో పుకార్లే పుడుతుంటాయి కదా. ఆ పుకార్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎత్తి చూపిస్తున్నాడు. నీ సౌలు నీ వల్ల చచ్చిపోయాడు, ఆ కుటుంబం సర్వనాశనం చేస్తావు నువ్వు అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశాడు దావీదుని. సో అక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయితే అక్కడ ఒక చిన్న బ్రాకెట్లో సెల అనే పదం చూస్తాం. ఇక్కడ చాలామంది తెలుసు సెల అంటే చిన్న బ్రేక్, ఆ పాట మధ్యలో చిన్న బ్రేక్ లాంటిది అనమాట. సో అక్కడ ఆ బ్రేక్ తర్వాత 3వ వచనం స్టార్ట్ చేయబడుతుంది. అక్కడ యెహోవా నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇప్పటి వరకు 1-2 వచనాల్లో దావీదు చేసింది ఏంటి అంటే ప్రార్థన. ప్రభువా నా చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నాకు వ్యతిరేకులు ఇంతమంది ఉన్నారు, నన్ను కనుకరించు అని దావీదు దేవునికి చెప్పిన తర్వాత 3వ వచనంలో ఏమైందంటే ఆయన డైరెక్ట్గా డిక్లరేషన్స్ చేస్తున్నాడు. ఏంటి అంటే, యెహోవా నీవే నాకు కేడము. కేడము అంటే ఇంగ్లీష్లో షీల్డ్ అని అన్నారు. దాన్ని ఎగ్జాక్ట్గా మన ఇప్పుడు లోకల్ భాషలో మనం మార్చుకోవాలంటే కవచం, రక్షణ కవచం. దేవుడితో ఏం చెప్తున్నాడంటే రక్షణ, నీవే నా రక్షణ కవచం. దేవుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దావీదు అంటున్నాడు నువ్వు నాకు రక్షణ కవచం ఇస్తావు అని చెప్పట్లే. ఏమంటున్నాడు? నీవే నాకు రక్షణ కవచం. పాపులమైన మన కోసం దేవుడు చనిపోవడానికి ఎవరైనా దూతను పంపించాడా? ఎవరినైనా వ్యక్తిని పంపించాడా? తానే వచ్చాడు. ఇంతకుముందు నేను కాపరి కోసం చెప్తూ మాట్లాడాను. కాపరి తన గొర్రెలకు ఏదైనా అవుతుందని తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే కాపరి, అరే బాబు సింహం వచ్చింది అక్కడ నువ్వు చూసుకో, నేను గొర్రెలు చూసుకుంటున్నాను అనలే. ఆ కాపరి ఏం చేశాడు? గొర్రెలకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. మన దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన మనుషుల్ని అపాయింట్ చేయడు, ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన రక్షణ కవచంగా మన ముందు నించొని ఆ రక్షణ అంటే కవచం, ఎందుకు రక్షణ కవచం వచ్చిందో తర్వాత మనం మాట్లాడదాం. తర్వాత ఫస్ట్ది ఏంటి? నీవు నాకు కేడంగాను, ఇదొక వాగ్దానాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. రెండవది నీవు నాకు అతిశయాస్పదం. ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారు? ఇంగ్లీష్లో ఉందా? సో ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారంటే గ్లోరీ, మై గ్లోరీ అని చెప్పి ఇంగ్లీష్లో పదం వాడబడింది. కానీ తెలుగులోనే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే అతిశయాస్పదం. దీన్ని మంచిగా తెలుగులో వాడుక భాషలో చెప్పుకోవాలంటే గర్వకారణం. గర్వకారణం అని ఎప్పుడు అంటాం? గర్వకారణం ఎప్పుడు అంటాం? నా కొడుకు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, వీడు పుట్టడం, వీడికి తండ్రిగా ఉండడం నాకు గర్వకారణం, అవునా కదా?
లేకపోతే వీడు పలానాది సాధించాడు, అతను ఉండడం మాకు గర్వకారణం. లేకపోతే మన చీఫ్ మినిస్టర్ ఇలాంటి పనులు చేశాడు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండడం మనకు గర్వకారణం. ఈరోజు దావీదుకున్న గర్వకారణం ఎవరు? దేవుడే తన గర్వకారణం. తన గర్వం రాజ్యంలో లేదు, తన గర్వం తన బలంలో లేదు, తన గర్వం తనకున్న సైన్యంలో లేదు. తన బలం దేంట్లో ఉంది? దేవుడే నా బలం. ఆయనే. నేను ఏదైనా విషయంలో గర్వించే విషయం ఏదైనా ఉంది అంటే ఆ గర్వానికి కారణం ఎవరు? దేవుడే. నా దేవుడిని బట్టి నేను గర్విస్తాను. మూడవది, నా తల ఎత్తువాడవు నీవే. తల ఎప్పుడు దించుకుంటామండి సాధారణంగా మనం? ఎప్పుడు దించుకుంటాం? ఏదైనా తప్పు చేసినప్పుడు. షేమ్, సిగ్గుతో మనం తల దించుకుంటాం కదా. నేల చూపులు చూస్తావేంటని అడుగుతాం. నిన్ను ప్రశ్నలు అడుగుతుంటే నేను ప్రశ్నకి సమాధానం చెప్పమంటే నేల చూపులు చూస్తావేంట. నేల చూపులు చూడడం అంటే ఏంటి? ఆడు చెప్పలేని స్థితిలో ఉన్నాడు, తలెత్తి చూసే పరిస్థితిలో లేడు. దావీదు కూడా అలాంటి పొజిషన్లో ఉన్నాడు. తనకున్న రాజ్యం కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు. రాజు ఏం చేస్తున్నాడు? అడవుల వెంబడి పరిగెడుతున్నాడు. సో ఇలాంటి షేమ్ పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు అంటే, నా తల ఎత్తువాడవు నీవే. ఫస్ట్ది ఏమంటున్నాడు? నీవు నా కేడము. రెండవది అతిశయాస్పదము. మూడవది నా తల ఎత్తువాడవు నీవే. 4వ వచనం చదువుతున్నాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ మాత్రం మనం కొంచెం 10,000 మంది అంట తన మీదకి దండెత్తి వస్తే దావీదు ఏం చేస్తాడంట? సాధారణంగా రాజు ఏం చేస్తాడు? అరే ఎంతమంది ఉన్నాం మన దగ్గర? 1000 మంది ఉన్నా సార్, పక్క ఊర్లోంచి ఇంకో 1000 మంది లారీలో దింపంటాం, ఎందుకంటే మన మీదకి అటాక్ జరగబోతుందని. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే, ఈ అహీతోపేలు అని ఈ ఆలోచనకర్త మన అబ్షాలోముకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో ఆలోచన తెలుసా? రాజా, ఇదే మంచి టైం. దావీదు బలం లేనోడుగా, నిస్సహాయుడిగా అరణ్యంలో చాలా తక్కువ మంది జనబలంతో ఉన్నాడు. ఇది రైట్ టైం. నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే ఈ రాత్రి దావీదు మీదకి 12,000 మంది సైన్యంతో వెళ్ళి అటాక్ చేసి దావీదు హిస్టరీలో లేకుండా చేసేస్తాను అని ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవరికి? అబ్షాలోముకి. 12,000 మందితో ఎవరి మీదకి? దావీదు మీదకి. అందరినీ చంపేస్తా అని ఒక నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అహీతోపేలు ఆలోచనలో పుట్టింది. సో ఆలోచనలు గమనించిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా అక్కడ ఏం చేస్తాడంట? నిద్రపోయి పడుకుంటాడు. ఎప్పుడు నిద్రపోతాం మనం? ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తెలుస్తుంది. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నిద్ర పడుతుంది వాళ్ళకి. ఒకవేళ రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఆడు గొరకలు పెట్టి పడుకుంటున్నాడంటే మాత్రం, ఒకటి, వాడు ఫుల్గా చదివేసి ఉండాలి, వాడికి అన్నీ వచ్చి ఉండాలి. 2, ఎంత రాసినా వేస్తే ఫెయిల్ అయిపోతాం అని ధైర్యమైన ఉండాలి. ఈ రెండిట్లో ఏదో జరిగి ఉండాలి ఖచ్చితంగా. సో ఒకటాడు పాస్ అవుతాడైనా నాకు అన్నీ వచ్చేసాను ఫీలింగ్ ఉండాలి, లేకపోతే ఎంత రాసినా వేస్తే ఫెయిల్ అయిపోతాను దాన్ని చదవడం ఎందుకు అనుకుని అయినా పడుకుని ఉండాలి. ఇక్కడ దావీదు పడుకుంటాడంట. ఎంతమంది వస్తే? 10,000 మంది. తన చుట్టూ అరణ్యం, ఎటువంటి కోటలు కానీ ఎటువంటి ప్రొటెక్షన్ కానీ దావీదుకి లేదు. అలాంటి అరణ్యంలో దావీదు ఏం చేస్తున్నాడు అంటున్నాడు? నేను పడుకుంటా. ఎవరు నన్ను కాపాడుతారు? ఆయన నైట్ డ్యూటీ ఆయన చేసుకుంటాడు, ఆయన నైట్ షిఫ్ట్ ఆయన తీసుకుంటాడు. ఆయన కత్తి పట్టుకొని నా చుట్టూ సంచారం చేసి ఆయన నా దూతలు కావాలి పెడతాడు. ఏం పెడతాడు? అది ఆయన బిజినెస్. అది నాకు సంబంధం లేదు ఆ విషయంలో. నేను మాత్రం ఏం చేస్తా? 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినాను, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అది విశ్వాసం. మేలుకుంటా. నేను పడుకొని నిద్రలో చంపేస్తారు, పోతే పోయానులే, నిద్రలో చచ్చిపోయిన ఆనందం ఉంటుంది అని చెప్పట్లేదు. పడుకొని మళ్ళీ నేనేమవుతాను? తిరిగి లేస్తా, మేలుకుంటా. ఆ ధైర్యం ఎవరంటే నా దేవుడే. 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడి ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. ఇక్కడ శత్రువులందరూ ఎవరంటే తన వాళ్ళే. ఈరోజు మన శత్రువులు ఎవరంటే, అతిపెద్ద శత్రువు ఎవరంటే మనమే. మనమే. మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం, పక్కోడినైనా మనం ఈజీగా అదుపులో పెట్టచ్చు, కానీ మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. మన నోటిని అదుపులో పెట్టుకోవడం, మన శరీర కార్యాలను అదుపులో పెట్టుకోవడం, మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం, ఏదైనా సరే ప్రతిదీ కూడా అదుపులో పెట్టుకోవడం, మనల్ని మనం అదుపు చేసుకోవడం చాలా కష్టం. అందుకే బైబిల్లో ఏమని ఉంటుందంటే, తన్ను తాను జయించుకున్నవాడు, సామెతలు ఉంటుంది ఆ పదం, పట్నమును పట్టుకుని వానికంటే
తన మనసును స్వాధీనపరచుకున్నవాడు ధన్యుడు అంటాడు కదా. సో ఇక్కడ మన శత్రువులు కూడా ఎక్కడో ఉండరు, మనమే మన శత్రువులం. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం ఆలోచించే ఆలోచనలు, మనం తీసుకున్న డెసిషన్సే మనకి తర్వాత అవే మనకి డేంజరస్ సిచ్యువేషన్స్గా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే శత్రువులందరూ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టులు పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఇక్కడ మనం ఇలాంటి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడట్లేదు. ప్రభా పరాణ కిరణ్ గారు అంటే నాకు చాలా కోపం ఉంది, ఆయన దవడ పళ్ళు విరగొట్టు ఆయన అని మనం ప్రార్థన చేయాల్సిన లేదు. ఇక్కడ మళ్ళీ దావీదు దేనికోసం మాట్లాడుతున్నాడంటే ఆయన ఏదో ఒక జంతువుల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దవడ పళ్ళు ఎవరికి ఎరగొడతారండి? జంతువులకే. అవి ఎందుకు చేస్తాయి? ఫస్ట్ దావీదు గొర్రెల మంద మీదకి సింహం ఎలుగుబండి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంట? వాటిని దవడలు పట్టుకొని చీల్చాడు కదా. సో ఆ ఉద్దేశంలో అంటున్నాడు తప్ప మనం డైరెక్ట్ తీసుకొని మనం ఇదే ప్రార్థన నేను వాక్యమును ఎత్తుకొని దేవుని సందులో ఇలాగే ప్రార్థన చేస్తానని మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. సో దావీదు అదొక పొయిటిక్లా చెప్తున్నాడు. 8వ వచనం, రక్షణ యెహోవాది. అక్కడతో కంక్లూజన్ చేస్తున్నాడు, ఈ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక. రక్షణ ఎవరిది? యెహోవాది. రక్షణ ఇంకెవరి వల్ల రాదు. నా బలంలో లేదు, నా సైన్యంలో లేదు, నా కోట్ల వల్ల లేదు, దేని వల్ల లేదు. రక్షణ ఎవరిది? ఈ ప్రపంచంలో రక్షణ రావాలి అంటే అది ఏ రక్షణ అయినప్పటికీ కూడా, అది పాపం నుండి అయినా, వ్యక్తిగత సమస్యల నుంచి అయినా, మనల్ని మనం రక్షించుకోవడానికైనా, దేని నుంచైనా మన రక్షణ కావాలంటే మనం రక్షించేది ఒకే ఒక వ్యక్తి. ఎవరు? రక్షణ యెహోవాదే. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించున్నాడు.